కలిసే ఉంటాం, కలుపుకునే పోతాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్వే లైఫ్. కన్ఫ్యూజన్ లేదు, క్లాషెస్ లేవు, ఫ్యూచర్ పై ఫుల్ క్లారిటీ ఉంది. మీ ఆశలు నెరవేరవు, మా దోస్తీ బ్రేక్ కాదు. ఈ టర్మ్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూటమిగానే రంగంలోకి దిగుతామంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కలిసి కదం తొక్కి మొన్నే సత్తా ఏంటో చూపించాం. రాబోయే రోజుల్లోనూ కలిసే నడుస్తాం. నవ్యాంధ్రని ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తామంటూ కూటమి ఫ్యూచర్ని డిసైడ్ చేసేస్తున్నారు బాబు. కలకాలం కూటమిగానే ఉంటాం, అడుగులో అడుగు వేసి నడుస్తామంటున్నారు. కూటమి ఫ్యూచర్ పై బాబుకు అంత భరోసా ఎలా వచ్చింది? లాంగ్ టర్మ్ వ్యూహంలో భాగంగానే లాంగ్ లివ్ కూటమి అంటున్నారా? ఏపీలో కూటమి ఫ్యూచర్ కు డోకా లేదా? చంద్రబాబు కామెంట్స్ లో అంత డెప్త్ ఉందా? వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ అవుతోందా? కలిసుంటే కలదు సుఖం, కూటమిగా ఉంటేనే బలం, ఉమ్మడిగా వెళ్తేనే విజయం అంటున్నారు సీఎం చంద్రబాబు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఇవే డైలాగ్స్ రిపీట్ చేస్తున్నారు. అటు కమలం లీడర్లు దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. 2014లో ఆ ముగ్గురి దోస్తీ స్టార్ట్ అయింది. 2019లో బ్రేక్ పడినా 2024 వచ్చేసరికి పొలిటికల్ పిక్చర్ బద్దలైపోయింది. అలాంటప్పుడు ఎవరి దారి వాళ్లు ఎందుకు చూసుకోవాలి? కలిసి నడిస్తేనే కదా అసలైన కిక్కు అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ, జనసేన, బీజేపీ ఫ్యూచర్ పాలిటిక్స్ పై ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అంతకుముందు బీజేపీతో చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నప్పటికీ 2014లో ఫస్ట్ టైం ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. 2019లో విడిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 2024 వచ్చేసరికి ఉమ్మడిగా బరిలోకి దిగి నెవర్ బిఫోర్ పొలిటికల్ హిస్టరీ క్రియేట్ చేశారు. దాంతో ఇక వీడేది లేదు, ఒకరిని ఒకరు విడిచిపెట్టేది లేదు, ముగ్గురం ఒకటే, అందరి ఎజెండా అభివృద్ధి అంటూ నవ్యాంధ్ర ఫ్యూచర్ పాలిటిక్స్ పైన బాబు ఓ క్లారిటీకి వచ్చేశారు. కూటమి ఫ్యూచర్ పై హస్తిన వేదికగా సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా అవుతున్నాయి. జమిలి ఎన్నికలు వచ్చినా 2029లో ఎలక్షన్స్ జరిగినా కలిసే పోటీ చేస్తాం, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతున్నామంటూ బాబు చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. కూటమిలో ఎలాంటి సమస్యలు లేవని, కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. నరేంద్ర మోదీనే తమ నాయకుడని, ఆయన నేతృత్వంలోనే ముందుకు వెళ్తామని కూడా చెప్పారు. ఇక్కడే బాబు మార్క్ రాజకీయం, 30 ఇయర్స్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసిన టీడీపీకి అధికారానికి కావలసినన్ని సీట్లు వచ్చాయి. 135 ఎమ్మెల్యేలు, 16 ఎంపీలు గెలుచుకుంది టీడీపీ. అయినప్పటికీ అటు కేంద్రంలో ఉన్న బీజేపీతోనూ, రాష్ట్రంలో జనసేనతో సఖ్యతతోనే ఉంటున్నారు బాబు. అధికారంలోకి వచ్చాం, అవసరమైపోయిందని కాకుండా కలిసి నడిస్తే పార్టీలకు, ప్రజలకు జరిగే మేలేంటో తెలిసిన నాయకుడిగా బిహేవ్ చేస్తున్నారు. ఏపీలో టీడీపీ ఓట్ బ్యాంకుకు ఎప్పుడూ ఢోకా లేదు. అయితే ప్రభుత్వంలో ఏ పార్టీపై అయినా అంతో ఇంతో ప్రజా వ్యతిరేకత కామన్. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండే ఆ ఓట్ షేర్ మీదే పార్టీల గెలుపోటములు డిపెండ్ అయి ఉంటాయి. అందుకే ఇప్పుడు బంపర్ మెజారిటీ, ఫుల్ లోడ్ స్ట్రెంగ్త్ తో ఉన్న లాంగ్ లీవ్ కూటమి అంటున్నారు బాబు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ కంటే టీడీపీ ఓట్ బ్యాంకే ఎక్కువ. ఆ పార్టీనే బూత్ స్థాయి వరకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంత పటిష్టంగా ఉన్న పార్టీని లీడ్ చేస్తున్న అధినేతే కూటమి కంటిన్యూ అవుతుందని చెప్పడం దూరదృష్టికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఒక్కరోజు కోసం కాదు, ఈ టర్మ్ కోసం అసలే కాదు, భవిష్యత్ ప్రణాళికతో బాబు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. బాబు టీడీపీకి సారథ్యం వహించినప్పటి నుంచి బీజేపీతోనే ఎక్కువసార్లు కలిసి పోటీ చేశారు. 2014 నుంచి జనసేనతో దోస్తీ మొదలు పెట్టారు. క్యాస్ట్ ఈక్వేషన్లు, పార్టీ సిద్ధాంతాల పరంగా చూస్తే బీజేపీ, జనసేనకు ఏపీలో చెప్పుకోదగ్గ ఓట్ బ్యాంకే ఉంది. అది తోడైతే విజయం ఈజీ అవుతుంది. ఇదే బాబు లాజిక్ అని పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నారు.
రాజకీయాలు అన్నప్పుడు పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మొన్నటి ఎన్నికల్లో లభించినంత ప్రజా మద్దతు ఎప్పటికీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూటమిగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చినంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రం ఇబ్బంది ఉండదు అనేది బాబు ప్లాన్ గా తెలుస్తోంది. సేమ్ టైం కలిసికట్టుగా గెలిచారు, కూటమిగా ఎన్నాళ్లుంటారు, మిత్రబంధం ఎప్పటిదాకా అన్న ప్రశ్నలకు కూడా టీడీపీ అధినేత కామెంట్స్ తో క్లారిటీ వచ్చేసింది. క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్లు బీజేపీ జనసేనతో కలిసి నడవాల్సిందేననే ఇండికేషన్ ఇచ్చారు. కూటమి నేతల మధ్య అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్లున్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎండ్ కార్డు వేసేలా పొత్తు పాలిటిక్స్ పై బాబు స్పష్టత ఇచ్చినట్లయింది. గ్రౌండ్ లెవెల్లో నాయకులు కార్యకర్తలు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉందనే సంకేతాన్ని కూడా పంపించారు. ఇలా కూటమి పార్టీలకు, మరీ ముఖ్యంగా టీడీపీ క్యాడర్కు, అపోజిషన్ వైసీపీకి ఫ్యూచర్ పొలిటికల్ సినారియో ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు.